కూతురికి చెప్పి ఆయన్ని బిజినెస్ పార్ట్నర్ని చేసుకోమని సలహా ఇచ్చారు. అంతకంటే ఒక అడుగు ముందుకేసి బావాని పిలుస్తుంది. మీ కూతుర్ని కంట్రోల్ చేసుకుంటే మీకే మంచిది. ఇదేంటి, రజనీష్ ఏనుక ఫ్రెండా? నీకు మామగారిగా చెప్తున్నాను, నువ్వు భార్గవితో చేతులు కలుపు. అంత గొప్ప శుభవార్త ఏంటో మాకు చెప్తే మేం కూడా సంతోషిస్తాంగా. నీకు చెప్పకుండా నజయ్, నీకు చెప్పాలని జిమ్ కెళ్లేవాడిని పరిగెత్తుకుంటూ వెనకొచ్చాను. ఇంతకి మ్యాటర్ ఏంటి? రజనీష్ గారు ఫోన్ చేశారు. అవునా, ఏమన్నారు? రేపు సాటర్డే మనల్ని ఆఫీస్కి రమ్మన్నారు. ఎందుకో తెలుసా? మన ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి అగ్రిమెంట్ రాసుకుంటానికి రమ్మని ఇన్వైట్ చేశారు. రియల్లీ? yes. wow, it's really great news. thank you very much. thank you so much Naveen. thanks a lot. మన ప్రొడక్ట్స్ మొత్తం చూశారు. ఆయనకి మనం మెయింటైన్ చేస్తున్న క్వాలిటీ నచ్చింది. వెంటనే ఫోన్ చేసి రమ్మన్నారు. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది నవీన్. ఈ డీల్ అయిపోతే మనం కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. మన కంపెనీ పేరు టాప్ కంపెనీ లిస్ట్ లో చేరిపోతుంది. ఈ సక్సెస్ చూసి భార్గవి కుళ్ళి కుళ్ళి ఏడవాలి. నన్ను కొట్టిన దెబ్బకు తిరుగులేని గుణపాఠం చెప్పాలి. అన్నీ జరుగుతాయి జే. నువ్వు నేను కలిస్తే ఏదైనా సాధించగలం. ఎంత పెద్ద సక్సెస్ నైనా అందుకోగలం. ఇందులో నీ గొప్పతనం ఏముంది బాబు? ఆ ఫోన్ వచ్చిందని చెప్పడమే కదా. ఇదంతా మా జయంతో మా అదృష్టం, గొప్పతనం. నేను అదే చెప్తున్నాను రామయ్య. జయంతి నిజంగా అదృష్టవంతురాలు. జయ, ఈ సక్సెస్ మనం గ్రాండ్ పార్టీతో సెలబ్రేట్ చేసుకోవాలి. వాట్ యు సే? ష్యూర్. ఓకే. ఇదిగో అమ్మా, నా మాట వినమ్మా. నా బుజ్జి కదూ, ఇదిగో ఈ ఒక్క ముద్ద తినమ్మా. ఇదిగో అమ్మా, తినమ్మా. నా బంగారు తల్లి కదూ, ఇదిగో ఇలా చూడు. ఏమైంది భానుమతి? చూడమ్మా, పిల్లలందరూ తింటుంటే ఈ పాప మాత్రం తినడం లేదు. ఎంత బుజ్జగించినా వినడం లేదమ్మా. ఏంటి చిన్ని, ఎందుకు తినడం లేదు? నువ్వెందుకు పెట్టట్లేదు? ఆంటీ పెడుతోంది కదా. నాకు ఆంటీ వద్దు, నువ్వే పెట్టాలి. నువ్వు పెడితేనే తింటాను. సరే రా, నేనే పెడతాను. ఇవ్వు భానుమతి. తింటావా? నేను పెడితేనే తింటావా? తిను తిను. గుడ్ గర్ల్. ఏంటోనమ్మా ఈ పాప, రోజు రోజుకు మీకు చాలా దగ్గరైపోతుంది. మీరు పెడితేనే తినడం అలవాటైపోయింది. రేపు మీరెక్కడికైనా వెళితే పాపగా అన్నం తినిపించడం చాలా కష్టమైపోతుంది. నేనెక్కడికెళ్తాను భానుమతి? నాకున్నది వీళ్లేగా. మీ అందరినీ కాదని నన్నే అమ్మాని పిలుస్తుందంటే ఇది ఏ జన్మ రుణమో. భగవంతుడు ఎందుకు ఈ బిడ్డను దగ్గర చేశాడు? ఇదిగో చిన్ని, ఇక నువ్వు వెళ్ళి చదువుకో, సరేనా? రా భానుమతి, తీసుకెళ్ళు. రామ్మా.
రా రాజా. ఒక్కడివే వచ్చావి, చందుని కూడా తీసుకురావాల్సింది కదా. చందు గురించి మాట్లాడదామని వచ్చానంటీ. ఏమైంది రాజా? చందు పరిస్థితి ఏం బాలేదు. ఏమైంది? ఒంటో బాగోలేదా? మానసికంగా చాలా అప్సెట్ అయింది. ఇలానే కంటిన్యూ అయితే లేనిపోని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటుందేమో అని భయంగా ఉందంటీ. అసలు ఏం జరిగింది? ఆ కోర్టు తీర్పు తర్వాత చందు మానసికంగా చాలా అప్సెట్ అయిందంటీ. వాళ్ళు చేసిన మోసాన్ని భరించలేకపోతుంది. మెల్లగా ఏదోలా మాటలు చెప్తూ తనని బుజ్జగించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాను గాని ఆ భార్గవి పని కట్టుకుని మా మీద దాడి చేస్తుంది. కావాలని ఇల్లు వెతుక్కుంటూ వచ్చి టెన్షన్ పెట్టి చంపుతుంది. భార్గవ్ వచ్చిందా? ఊరికే రాలేదంటే నాకు చందుకి మధ్య గొడవలు తీసుకురావడానికి ఒక పెద్ద స్కెచ్ రెడీ చేసుకొని మరీ వచ్చింది. తను ఇంటికి వచ్చి నన్ను బావా అని పిలిస్తే చందుకి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకలా పిలిచింది? అసలు ఎందుకు మీ ఇంటికి వచ్చింది? నేను తన సివిల్ కాంట్రాక్ట్స్ బిజినెస్ లో పార్ట్నర్ని కావాలంట. జీవితంలో నువ్వు పార్ట్నర్ని చేసుకున్నావు, బిజినెస్ లో నేను పార్ట్నర్ని చేసుకుంటే తప్పేంటి అంటూ చందుని రెచ్చగొట్టేలా మాట్లాడింది. రాత్రంతా పిచ్చి పిచ్చి ఆలోచనలతో చందు సరిగ్గా నిద్రపోలేదు. నేను తన్ని వదిలేసి ఎక్కడ భార్గవితో వెళ్ళిపోతానో అని టెన్షన్తో విలవెల్లాడిపోతుందంటీ. లేనిపోని ఆలోచనలన్నీ ఎందుకు పెట్టుకుంటోంది? నువ్వు అర్థం అయ్యేలా చెప్పకపోయావా? చెప్పానంటీ, కానీ కృష్ణ అంకులే భార్గవికి సలహా ఇచ్చి పంపించారు అంటే చందు పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఏంటి? కృష్ణ సలహా ఇచ్చాడా? అవును, ఆయనే నన్ను బిజినెస్ పార్ట్నర్ గా చేర్చుకోమని సలహా ఇచ్చి మరి భార్గవిని ఇంటికి పంపించారు. ఇప్పటికే ప్రాణంలా ప్రేమించే తండ్రి పరాయి మనిషి అయిపోతున్నాడని కుమిలిపోతున్న మనిషికి ఇప్పుడు ఆయన ఇలాంటి సలహా ఇచ్చాడని తెలిస్తే చందు ఇంకెంత బాధపడుతుంది. అయినా అంకుల్ ఇలాంటి సలహా ఇస్తారని నేను అస్సలు ఊహించలేదు. కేవలం ఆయన పెద్దరికాన్ని గౌరవించి నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. లేదంటే పరిస్థితి వేరేలా ఉండేది. లేదు రాజా, ఇది కృష్ణ చేసిన పని కాదు. కృష్ణ ప్రాణం పోయినా అలాంటి సలహా ఇవ్వడు. ఎందుకే ఆంటీ? మనందరినీ కాదని ఆ ఇంటికి వెళ్ళిన మనిషి ఈ పని చేయలేదు అంటే ఎలా నమ్మాలి? చందు అనిందని కాదు గాని అంకుల్ మనందరినీ మోసం చేయలేదా? అందరి ముందు మన పరువు తీయలేదా? లేదు రాజా, అందులో కృష్ణ తప్పు లేదు. ఇంకా ఆయన ఎలా వెనకేసుకొస్తున్నారా ఆంటీ? ఆయన చేసిన తప్పులు సాక్ష్యాలతో సహా కోర్టులో ప్రూవ్ అయ్యాయి. అందరినీ అడ్డంగా మోసం చేశాడు ఆయన. లేదు రాజా, లేదు. కృష్ణ ఎవరిని మోసం చేయలేదు. అతనే మోసపోయాడు. మీరనుకున్నట్టు కృష్ణ సౌందర్యని మోసం చేసి మన దగ్గర నాటకం ఆడలేదు. సౌందర్యే కృష్ణని మోసం చేసి బిడ్డని కన్నది. ఆ బిడ్డకి తనే తండ్రి అనే విషయం కోర్టుకు వచ్చేంతవరకు కృష్ణకి తెలీదు. కోర్టు తీర్పులో తనే తండ్రి అని తెలిసినా ఎలా తండ్రి అయ్యాడో నిన్నటి వరకు పాపం కృష్ణకు కూడా తెలీదు రాజా. అదెలా సాధ్యం ఆంటీ? ఒక ఆడదాని బరి తెగింపు మగవాడి జీవితాన్ని ఎలా తలకిందులు చేస్తుందో సౌందర్య నిరూపించింది. కృష్ణ తాగే కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపింది. కృష్ణకి స్పృహ లేని స్థితిలో ఈ పాపాను కొడికట్టింది. అందుకే ఇదంతా తెలియని కృష్ణ తను తండ్రిని కాదని అంత పోరాడాడు. నిజంగా తప్పు చేస్తే కోర్టు దాకా ఎందుకు వెళ్తాడు రాజా? ఆలోచించు. నేను నమ్మలేకపోతున్నాను ఆంటీ. కృష్ణ కూడా ఎవరిని నమ్మించలేని స్థితిలో ఉన్నాడు రాజా. ఎవరికి ఏమీ చెప్పలేక అందరికీ దూరంగా ఉంటున్నాడు. తనకి పుట్టిన బిడ్డే అనే కమిట్మెంట్తో భార్గవికి తండ్రిగా రక్షణ కోసం వెళ్లాడే గాని ఎవరిని మోసం చేయలేదు. చూడు రాజా, దెబ్బతిన్న మనిషిని చూసి నవ్వటం ఎంత పాపమో ఆ మనిషిని తిట్టుకోవడం కూడా అంతే పాపం. వీలైతే ఓదార్చాలి గాని ఏడిపించకూడదు. నీకర్థం చేసుకునే మనసుంది కాబట్టే చెప్తున్నాను. దయచేసి కృష్ణని అర్థం చేసుకో.
భార్గవి. ఎప్పుడూ నువ్వు నా దారికి అడ్డం వచ్చి పలకరించేదానివి. ఈరోజు నేనే నీ దారికి అడ్డం వచ్చి పలకరించేసరికి షాక్ తిన్నావా? రోజులెప్పుడు ఒకేలా ఉండవు భార్గవి. 1000 గొడ్లను తిన్న రాబందు కూడా ఒక్క గాలివానికి కింద పడిపోతుందనే సామెత తొందరలోనే నీ విషయంలో నిజం కాబోతోంది. ఏంటి ఆశ్చర్యంగా చూస్తున్నావు? నేనేం జోక్ చేయడం లేదు. నీ భవిష్యత్తుని నీకు పరిచయం చేస్తున్నాను. అతి త్వరలోనే నిన్ను నీ సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేస్తాను. నవ్వు. నీ జీవితంలో బహుశా ఇంతలా నవ్వుకునేది ఇదే ఆఖరిసారేమో. ఇంకా నవ్వు భార్గవి. ఎందుకంటే ఆ తర్వాత జీవితం మొత్తం నీకు మిగిలేది ఏడుపే. అచ్చా, నా దారిన నేను పోతుంటే కదిలించావు. మోసం చేసి బెదిరించి నా ఆస్తిని లాక్కున్నావు. నా కన్న తండ్రిని చంపావు. నా జీవితాన్ని నలుగురిలో నవ్వుల పాలు చేశావు. మంచి మనిషిని రెచ్చగొడితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో తొందరలోనే నీకు అర్థమయ్యేలా చేస్తాను భార్గవి. రోజు లెక్క పెట్టుకో. పిచ్చి జయంతి, నువ్వు ఈ మధ్య మంచితనం నుంచి చెడుకు మారాను అంటున్నావు. కానీ నేను పుట్టినప్పటి నుంచి ఆ చెడులోనే బ్రతుకుతున్నాను. ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, 25 ఏళ్లు పగ ప్రతీకారం ఊపిరిగా చేసుకుని బ్రతుకుతున్నాను. నీలాంటి వాళ్ళ బెదిరింపులకి బెదిరిపోతే ఇక్కడి దాకా రాను. ఇది బెదిరింపు కాదు, హెచ్చరిక. నీలా దొంగ దెబ్బ తీయటం నాకు అలవాట్లేదు. నీలా నమ్మించి మోసం చేయటం అంతకంటే అలవాట్లేదు. అందుకే చెప్తున్నాను భార్గవి, నిన్ను నాశనం చేయటానికి నేను బిజినెస్ మొదలు పెట్టాను. ఇప్పటికే నా శక్తి ఏంటో నీకు అర్థమైందనుకుంటాను. తొందరలోనే ఇంకా ఎదగబోతున్నాను. ఇప్పటిదాకా నువ్వు నెంబర్ 1 పొజిషన్ లో ఉన్నావని తెగ విర్రవీగుతున్నావనుకుంటా. నిన్ను సాధ్యమైనంత కిందకి తొక్కేయటానికి నేను రంగం సిద్ధం చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ జయంతి. బహుశా శత్రువుకి ఆల్ ది బెస్ట్ చెప్పడం నాలాంటి వాళ్లకే సాధ్యం అవుతుంది అనుకుంటా. నా మీద కోపంతో పగ పెంచుకొని విషం చిమ్మాలి అని కోరలు తెరిచి విషనాగులాగా కాటు కోసం వెయిట్ చేస్తున్నావు అనుకుంటాను. నీ కాటు నన్నేమీ చేయలేదు జయంతి. ఎందుకంటే నీకు విషం కోరల్లో ఉంటే నాకు ఒళ్ళంతా విషమే. నువ్వు ఏం చూసుకుని ఈ మాటలు మాట్లాడుతున్నావు నాకు తెలుసు జయంతి. 2 నెలలు సేల్స్ పెరిగితేనే నువ్వు అంత రెచ్చిపోతున్నావంటే మరి నేనెంత రెచ్చిపోవాలి? యుద్ధం మొదలయ్యాక నీలాంటి వాళ్ళని ఎదుర్కొనే ఉపాయం ఆలోచించుకుని బరిలోకి దిగుతాను. రోజులు లెక్క పెట్టుకోవాల్సింది నేను కాదు జయంతి, నువ్వు. ఆ నమ్మకంతోనే ఉండు. తొందరలోనే కలుద్దాం.
రాజా రా రాజా, ఒక్క నిమిషం. కూర్చో రాజా. పర్లేదు, నన్ను క్షమించండి అంకుల్. అందరిలానే నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. అయ్యో, అవే మాటలు రాజా. ఒక మగాడు తన ప్రమేయం లేకుండా ఒక బిడ్డకి తండ్రి ఎలా అవుతాడా అని అందరిలానే నేను అపార్థం చేసుకున్నాను. కానీ అది ఎలా జరిగిందో తెలిసాక నా పొరపాటు తెలుసుకుని మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. నీకు ఈ విషయం ఎలా? అర్చన ఆంటీ చెప్పారు. ఆంటీతో చెప్పిన నిజం మా అందరికి ఎందుకు చెప్పలేదు అంకుల్? అందరూ మిమ్మల్ని ఒక మోసగాడి కింద జమ కడుతుంటే మీరెందుకు భరిస్తున్నారు? జరిగింది ఇది అని ఎందుకు చెప్పడం లేదు? చెప్పినా ఎవరు అర్థం చేసుకుంటారు రాజా? ఎందుకంటే 25 ఏళ్ల కిందట 4 గోళ్ల మధ్య జరిగిన సంఘటనకి సాక్ష్యాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? తెచ్చినా నమ్మేంత గొప్ప మనసు ఎవరుకుంటుంది చెప్పు? చెప్తే ఎందుకు నమ్మరు అంకుల్? నమ్ముతారు. నువ్వు జయంతికి చెప్పి నమ్మించగలవా? పోనీ చందుకి చెప్పగలవా? మరో నాటకం ఆడుతున్నారని అంటారు తప్ప ఎవరు నమ్ముతారు రాజా? గతం గురించి తెలిసిన వ్యక్తి గనక నీ అర్చన అంటే అర్థం చేసుకోగలిగింది. అనుభవం ఉంది కాబట్టి నువ్వు అర్థం చేసుకున్నావు. నా మీద పీకల దాకా కోపం ఉన్న జయంతి గాని చందు గాని అర్థం చేసుకోలేరు. ఆ కోపం తగ్గడానికి ఈ నిజం ఎందుకు చెప్పకూడదు అంకుల్? అది ప్రేమలోంచి పుట్టిన కోపం రాజా. వాళ్ళిద్దరికీ నేనంటే ప్రాణం. నా కోసం చచ్చిపోయేంత ప్రేమ. అంత ప్రేమించారు కాబట్టే ఇంతలా ద్వేషించారు. ఆ ద్వేషం దానంతట అదే చల్లారాల్సిందే కానీ ఎవరూ దాన్ని ఆపలేరు రాజా. కదిలిస్తే మరింత రాజుకుంటుంది గాని తగ్గదు. కానీ మిమ్మల్ని అందరూ ద్వేషిస్తున్నారు. చూడండి, భార్గవి కూడా ఎలా చేస్తుందో. మీరెందుకు ఇక్కడ ఉండాలి? మీ కూతురు మీద ప్రేమని మీరు బయటుండి కూడా చూపించొచ్చు కదా. అయినా భార్గవి గురించి మీకు తెలియందేముంది? మీరు చెప్పారని చెప్పి ఇంటికి వచ్చి ఎంత గందరగోళం చేసిందో మీకు తెలుసా? నాకు తెలుసు రాజా. ఈ విషయంలో చందుతో నేను తిట్లు కూడా తిన్నాను. మరి ఇంకా ఎందుకు భరించాలి? మీరంటే గౌరవం లేని చోట మీరెందుకు ఉండాలి? ఎందుకంటే తండ్రిగా నా బాధ్యత నేను వదిలేయలేను కాబట్టి. చూడు రాజా, ఏం జరిగినా ఎలా జరిగినా భార్గవి నా కన్నా కూతురు. తన దృష్టిలో నేను వాళ్ళ అమ్మకి అన్యాయం చేసిన మోసగాడిని కావచ్చు, కానీ తన పుట్టుకలో తన తప్పేం లేదుగా. అమ్మ ఎలాగే లేదు. నాన్న బ్రతికుండి కూడా భార్గవి అనాథలా బ్రతకడం నాకిష్టం లేదు రాజా. కానీ చందు కూడా మీ బిడ్డే కదా అంకుల్. అందుకేగా ఇన్నేళ్ళు కంటికి రెప్పలా పెంచి నీ చేతుల్లో పెట్టాను. చందుకు నువ్వున్నావు కానీ భార్గవికి ఎవరున్నారు రాజా? చుట్టూ తన డబ్బు కోసం ఆశపడే మనుషులు తప్ప తన మంచి కోరుకునే వాళ్ళు ఏరి? కానీ భార్గవి మిమ్మల్ని అలా చూడట్లేదు కదా అంకుల్. తను అర్థం చేసుకునేంత వరకు నేను వెయిట్ చేస్తాను రాజా. నదిలో కొట్టుకుపోయే తేలును కాపాడితే అది కాపాడిన అనుకుంటుందట. వదిలేస్తే మళ్లీ ప్రవాహంలో పడింది. మళ్లీ తీశాడు, మళ్లీ కాటేసింది. అలా మళ్లీ మళ్లీ కాపాడడం మనిషి లక్షణం. నేను భార్గవికి కన్న తండ్రిని రాజా. మరి నాకెంత ఓర్పు సహనం ఉండాలి చెప్పు? కానీ మీరు జీవితంలో చాలా నష్టపోతున్నారు అంకుల్. అందరి చేత గౌరవింపబడాల్సిన వయసులో మాటలు పడుతున్నారు, అవమానాలు పడుతున్నారు. పర్వాలేదులే రాజా. నిజం తెలియకనే కదా అలా మాట్లాడారు. నిజం తెలిస్తే వాళ్లే అర్థం చేసుకుంటారు. నువ్వు మాత్రం చందుని జాగ్రత్తగా చూసుకో.